నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. శాసనసభలో గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరాలు వెల్లడించారు. ఇప్పటికే 177 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు జారీ చేసినట్లుగా త్వరలో మరొక 239 అందజేస్తామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం 13,722 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా వ్యవసాయ కలెక్షన్లు మంజూరు చేసినట్లుగా చెప్పారు. పామాయిల్ కోతల సమయంలో విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు అవగాహన అవసరమని సూచించారు. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కనెక్షన్స్ ఇచ్చాం. మిగతా అన్నింటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాను. ఇంకా పలు సమస్యలు అడిగారు. విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ అడిగారు. అది చాలా ఖర్చుతో కూడింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏం చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా పామాయిల్ విస్తరించాల్సిన అవసరం ఉంది రైతుల కోసం. అవన్నిటికి కూడా ఏమేం కార్యక్రమాలు చేయాలో అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. మేము అడిగేది ఏంటంటే కొంత అవగాహన కల్పించి మన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైతే పామాయిల్ పంటలు ఉండదో అదేవిధంగా మనకు పవర్ లైన్స్ ఇళ్ల మీద నుంచి వెళ్తున్నాయని చెప్పారు. వాటి మీద దృష్టి పెట్టాం. కొన్నిసార్ల మన ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఓదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఉంది సార్. గతంలో పవర్ లైన్స్ కిందకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. వాటి వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అట్లానే వ్యవసాయ పామాయిల్ తోటలు వేసేటప్పుడు కూడా పవర్ లైన్స్ ఉన్న చోట ఒక లైన్ వదిలిపెట్టకుండా అవి కూడా వేసిన తర్వాత దాదాపు చెట్లు ఒక 10 మీటర్లు పెరిగిన తర్వాత యాక్సిడెంట్స్ అయ్యి ఆ గలలకు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. అట్లానే ట్రాన్స్ఫారాలు కొన్ని చోట్ల తక్కువ హైట్లో ఉన్నాయి. వాటి వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటున్నారు. వాటి కనుక సంబంధించి ఏదన్నా ప్రత్యేకం ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే కనుక ఇమీడియట్గా వాటిని సరిచేసి యాక్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్. అదేవిధంగా పామాయిల్ తోటల్లో ఉన్న లైన్స్ వల్ల యాక్సిడెంట్ల గురించి కూడా చెప్పడం జరిగింది సార్. విద్యుత్ ట్రాన్స్ఫారాలు మిగతాది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయాము. ఇప్పటి నుంచి బిగిన్ చేసి మిగతా 220,110,000 పైన కనెక్షన్స్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున